మార్నింగ్ టైమ్ స్టోరీస్. వర్షాకాలంలో అత్తాకోడళ్ల ఇడ్లీ దోశ విక్రేత. రామాపురం అనే గ్రామంలో సీనయ్య బంగారు నగల వ్యాపారం చేస్తూ ఉంటాడు. సీనయ్యకు తోడుగా తన భార్య సీతార కూడా వ్యాపారంలో సహాయం చేస్తూ ఉంటుంది. ఒకరోజు సీనయ్య స్నేహితుడైన మహేష్ వ్యాపారం దగ్గరికి వస్తాడు. మహేష్ రావడం చూసిన సీనయ్య చాలా సంతోషిస్తాడు. మహేష్, ఎలా ఉన్నావు? చాలా రోజులకు కనిపిస్తున్నావు. అసలేం చేస్తున్నావురా? ఏం చేయడం లేదురా, ప్రస్తుతానికైతే ఖాళీగా ఉన్నా. నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు, ఏమైంది? ఏమైనా ఆపదొచ్చిందా? ఆపదేం లేదురా, కానీ నేను మామిడికాయల వ్యాపారం చేద్దామనుకుంటున్నాను. కాస్త నీవేమైనా డబ్బు సాయం చేస్తావేమోనని నీ దగ్గరకు వచ్చాను. అయ్యో, దానిలో ఏముందిరా? నీవు నా ప్రాణ స్నేహితుడవి. నీ కాకపోతే ఎవరికి డబ్బు సాయం చేస్తాను? ఎంత కావాలి చెప్పు. అదంతా గమనిస్తూ ఉంటుంది సీతార. నాకు 1,00,000 రూపాయలు కావాలి. మళ్ళీ నీకు వడ్డీతో సహా డబ్బు తిరిగి ఇచ్చే బాధ్యత నాది. అయ్యో అన్నయ్య గారు, మా బంగారు నగల వ్యాపారం కూడా అంతంత మాత్రమే జరుగుతుంది. ప్రస్తుతానికైతే డబ్బు మా దగ్గర లేదు. ఒక 2-3 రోజుల్లో ఏర్పాటు చేస్తాం అని అంటుంది. ఆ మాటలు విన్న సీనయ్య, అయ్యో సీతారా, మా అమ్మ దగ్గర 1,00,000 రూపాయలున్నాయి. అవి వెంటనే నువ్వు ఇంటికెళ్ళి తీసుకొచ్చి నా ప్రాణ స్నేహితుడికివ్వు. ఏమండి, నేను మీతో కొంచెం మాట్లాడాలి, పక్కకొస్తారా అని అంటుంది. అలా అనగానే పక్కకొస్తాడు సీనయ్య. అప్పుడు సీతార సీనయ్యతో ఇలా అంటుంది. ఏమండి, మీకేమైనా మతిపోయిందా? 1000 కాదు, 2000 కాదు, 1,00,000 రూపాయలు అడుగుతున్నాడు. ఎంత ప్రాణ స్నేహితుడైతే మాత్రం ఒక వస్తువేమీ లేకుండా అంత డబ్బివ్వడమంటే మాటలా? కాస్త ఆలోచించండి అని అనగా సీనయ్యకి కోపమొస్తుంది. ఏం మాట్లాడుతున్నావు సీతారా? రేపటి రోజున నాకు ఆపద వస్తే నా ప్రాణ స్నేహితుడే ఆదుకుంటాడు. నువ్వేం మాట్లాడకుండా వెంటనే ఇంటికెళ్ళి ఆ డబ్బు తీసుకొచ్చి అతనికివ్వు అని కోపంగా సమాధానం చెప్పి వెళ్తాడు. సీనయ్య అలా అనడంతో సీతార ఇంటికి వెళ్తుంది. వెళ్లి తన అత్తగారైన శకుంతలతో ఇలా అంటుంది. అత్తయ్యగారు, 2 రోజుల క్రితం మీ అబ్బాయి మీకిచ్చిన 1,00,000 రూపాయలు తీసుకురమ్మన్నారు. కాస్త ఇస్తారా? తీసుకెళ్తాను. ఇప్పుడు అంతాపదేమొచ్చిందమ్మా? నా దగ్గరున్న డబ్బు తెమ్మన్నాడు. ఏం లేదత్తయ్యా, తన స్నేహితుడికి ఏదో అవసరం ఉందంట. డబ్బివ్వడానికి నన్ను మీ దగ్గరికి పంపించాడు. అంత డబ్బిస్తున్నాడు గదా, ఏదైనా తాకట్టు పెట్టుకున్నాడా మరి? ఏమీ లేదత్తయ్యా, అదే నేను మీ అబ్బాయిని అడిగినందుకు నా మీద కోపగించి ఇంటికి వెళ్లి డబ్బు తీసుకురాని పంపించాడు. ఎంత ప్రాణ స్నేహితుడైతే మాత్రం అంత డబ్బు ఎలా ఇస్తారమ్మా అంటూ తన దగ్గరున్న ఆ 1,00,000 రూపాయలు తన కోడలు సీతారకిచ్చి పంపిస్తుంది. ఆ డబ్బు సీతార తీసుకొచ్చి సీనయ్యకివ్వటంతో తన స్నేహితుడు మహేష్కు ఇస్తాడు. నువ్వు చేసిన సాయాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను. నా వ్యాపారం బాగా జరిగిన తర్వాత వడ్డీతో సహా డబ్బు తీసుకొచ్చిచ్చే బాధ్యత నాది అంటూ అక్కడ్నుంచి వెళ్తాడు. ఆ రోజు రాత్రయ్యేసరికి సీనయ్య ఇంటికెళ్తాడు. సీనయ్యని చూసిన శకుంతల, ఏమిట్రా, 1,00,000 రూపాయలు మీ స్నేహితుడికి ఇచ్చావంట, నిజమేనా? అమ్మా, ఇచ్చాను. తను చాలా కష్టంలోన్నాడు. వ్యాపారం చేసుకుంటా అంటే డబ్బిచ్చాను. మన వల్ల ఒకరు ప్రయోజకులవుతున్నారంటే మనకు చాలా సంతోషంగా ఉంటుంది కదా అమ్మా. ఆ మాటలు విన్న శకుంతలకు కోపమొచ్చి, సంతోషపడటం పక్కకి పెట్టరా? ఆ వ్యాపారం మీ నాన్నగారు ఎంతో కష్టపడి ఏర్పాటు చేశారు. ఆయన ఎలాగో బ్రతికలేరు. ఆ వ్యాపారాన్నైనా బ్రతికించరా? నువ్విలా దాన ధర్మాలు చేస్తూ ఉంటే మనం బతికినట్టే అంటూ అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. మరుసటి రోజు సీనయ్య వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. రోజులు గడుస్తూ ఉండగా సీనయ్య వ్యాపారంలో ఉండగా సీతార కూరగాయలు తేవడానికని మార్కెట్కి వెళ్తుంది. మళ్ళీ మహేష్ వస్తాడు. మహేష్, వ్యాపారం ఎలా జరుగుతుందిరా? వ్యాపారం పెట్టిన దగ్గర నుండి అస్సలు కనిపించడమే లేదు. అంత బిజీ అయిపోయావా? ఆ మాటలు విన్న మహేష్ ఏమీ మాట్లాడకుండా తల వంచుకొని ఉంటాడు. మహేష్, నిన్నేరా పిలిచేది? వినిపించడా లేదా? నేను మామిడికాయల వ్యాపారం చేశా, కాని అందులో నష్టం వచ్చింది. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదురా నాకు అంటూ ఏడుస్తూ ఉంటాడు. అది గమనించిన సీనయ్యకు చాలా బాధగా ఉంటుంది. నువ్వేం బాధపడకురా. అది కాకపోతే ఇంకో వ్యాపారం చెయ్యి. అంతేకాని ఇలా బాధపడుతూ కూర్చుంటావా ఏంటి? బాధపడుతూ కూర్చుంటే మనం ఏం సాధించలేం, గుర్తుపెట్టుకో. ఆ మాట వాస్తవమేరా. ఇప్పుడు నేను ఇంకో వ్యాపారం చేయాలంటే ఇంకో 1,00,000 రూపాయలు కావాలి. నాకెవరిస్తారా? రే, ఎవరెందుకిస్తారా? నేను లేనా నీకివ్వడానికి? అంటూ తన దగ్గరున్న 1,00,000 రూపాయలు తీసేస్తాడు. నీ సహాయం నేనెప్పటికీ మర్చిపోలేనురా.
నువ్వు నా స్నేహితుడవ్వడం నేను చేసుకున్న అదృష్టంరా. అని అంటూ అక్కడ్నుంచి డబ్బు తీసుకుని వెళ్ళిపోతాడు. కాసేపటి తర్వాత సీతారాం మార్కెట్ నుండి వ్యాపారం దగ్గరికి వస్తుంది. ఏమండి అంటూ డబ్బుల పెట్టెను చూస్తుంది. అందులో ఏమీ ఉండవు. అది చూసి ఖాళీగా కూర్చొనున్నారు. వ్యాపారమేం జరగలేదా అని సీతారా సీనయ్యతో అనగా, సీనయ్య తన మనసులో, అమ్మో, ఇప్పుడు గనక నా స్నేహితుడికి డబ్బిచ్చానని తెలిస్తే అంతే, ఇల్లు పీకి పందిరేస్తుంది. ఎందుకైనా మంచిది చెప్పకపోవడమే బెటర్. లేదు సీతారా, ఉదయం నుంచి చూస్తున్నాను. ఈరోజు చాలా డల్గా ఉంది. చూద్దాం, సాయంత్రంలోపేమన్నా అవుతుందేమో అని వినోదనగా, సరే అండి, మీరు వ్యాపారం చూస్తూ ఉండండి, నేను ఇంటికి వెళ్లి కూరగాయలు అత్తయ్యగారికి ఇచ్చి వస్తాను అంటూ ఇంటికి వెళ్తుంది సీతారా. సీతారా ఇంటికి వెళ్లటం గమనించిన మహేష్ మళ్లీ సీనయ్య దగ్గరికి వస్తాడు. నేను వ్యాపారం చేయాలంటే మనకొక స్థలం కావాలి కదా. ఆ స్థలం యజమాని ఎవరైనా వ్యాపారస్తులుంటే వారి సంతకం పెట్టిన తర్వాత ఆ స్థలం నాకిస్తా అని చెప్పాడు. అందుకేరా వెంటనే నీ దగ్గరికొచ్చాను. మహేష్ చెప్పిన మాటలు నమ్మి ఆ పేపర్లో ఏముందో చదవకుండా, మంచి పని చేశావురా అంటూ సంతకం చేస్తాడు. అవును, ఇంతకి నువ్వెక్కడ వ్యాపారం చేస్తున్నావు? ఏం వ్యాపారం చేస్తున్నావు చెప్పలేదు? పక్క గ్రామంలో కూల్ డ్రింక్ వ్యాపారం అని చెప్పి సీనయ్య ఆ కాగితాలు తీసుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు సీనయ్యకు పక్క గ్రామంలో పని ఉండటంతో ఆ గ్రామానికి వెళ్తాడు. ఇంత దూరం వచ్చాను, నా స్నేహితుడి వ్యాపారం ఎలా జరుగుతుందో చూసి వెళ్దాం అని అనుకుని ఆ గ్రామంలో అంతా వెతుకుతూ ఉంటాడు. కాని ఎక్కడా కనిపించడు. అటుగా వస్తున్న ఒక పెద్దాయనను ఇలా అడుగుతాడు. తాతగారు, ఇక్కడ మహేష్ అనే వ్యక్తి కూల్ డ్రింక్స్ వ్యాపారం చేస్తున్నాడు. తన ఎక్కడ వ్యాపారం చేస్తున్నాడో కాస్త చెప్తారా? ఆ మాటలు విన్న తాతగారు, బాబూ, ఈ గ్రామంలో ఎటువంటి కూల్ డ్రింక్ వ్యాపారాలు జరగడం లేదు. ఎవరో మీకు తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారు అని అనగా ఆ గ్రామం మొత్తం తిరిగి చూస్తాడు. కాని ఎక్కడా కనిపించడు. అప్పుడే సీనయ్య ఆలోచనలో పడతాడు. అసలు వీడు వ్యాపారం చేయకపోతే ఎక్కడికి పోయినట్లు? అనుకుంటూ ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళిపోతాడు సీనయ్య. ఇక ఇంటికి వెళ్ళగానే సీతారా భోజనం పెడుతుంది. సీనయ్య భోజనం చేయకుండా ఆలోచిస్తూ ఉంటాడు. అది గమనించిన సీతారా, ఏమైందండి, భోజనం చేయకుండా ఆలోచిస్తున్నారు? సీనయ్య, అదేం లేదు సీతారా, తింటున్నాను అంటూ భోజనం చేస్తూ ఉంటాడు. అవునండి, మీ స్నేహితుడు డబ్బు తీసుకుని వెళ్ళి చాలా రోజులవుతుంది. ఎప్పుడు తిరిగిస్తాడు? అసలు కనిపిస్తున్నాడా మీకు? ఆ మాటలు విని సీనయ్య తడబడుతూ, సీతారా, నేను మహేష్ వ్యాపారం చేస్తున్న గ్రామానికి వెళ్ళాను. అక్కడ మహేష్ కనిపించలేదు. ఏమయ్యాడని అక్కడున్న ప్రజలని అడగగా అసలక్కడ ఎటువంటి కూల్ డ్రింక్ షాపు పెట్టలేదు అని అన్నారు అని చెబుతాడు. ఆ మాటలకు సీతార బిత్తరపోయి చూస్తూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న శకుంతల, ఇంకేముంది, డబ్బులు తీసుకొని పారిపోయి ఉంటాడు అని అనగా, ఏమండి, నేను మీకు ముందే చెప్పాను, ఎంత స్నేహితుడైనా కాని ఏ నమ్మకం లేకుండా డబ్బు ఇవ్వకూడదని. మీరే నా మాట వినిపించుకోకుండా తనకి డబ్బిచ్చారు. చూశారా ఇప్పుడేం జరిగిందో అంటూ సీతార కోపంగా తిడుతూ ఉండగా సీనయ్య, సీతారా, నీకు ఇంకో విషయం చెప్పాలి. అంతలో శకుంతల, కొంప కూడా రాసిచ్చావా ఏంటి? సీనయ్య, అదేం కాదమ్మా, కొన్ని రోజుల క్రితమే సీతారా మార్కెట్ వెళ్ళింది. ఆ సమయంలో నా స్నేహితుడు మళ్ళీ వచ్చాడు. తాను మొదలుపెట్టిన మామిడికాయల వ్యాపారం నష్టం వచ్చిందని నా దగ్గర మళ్ళీ ఇంకో 1,00,000 రూపాయలు తీసుకుని వెళ్ళిపోయాడు అని అన్నాడు. ఆ మాటలు వినగానే శకుంతల, రే, నువ్వసలు మనిషివేనా? 1,00,000 రూపాయలే కాకుండా ఇంకొక 1,00,000 ఇచ్చావా? అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు? ఈ ఇంటి మొత్తాన్ని వాళ్ళకిచ్చేద్దామనుకుంటున్నావా ఏంటి? అంటూ నెత్తి నోరు కొట్టుకుంటూ ఉంటుంది శకుంతల. అత్తయ్యగారు, నేను ముందుగా చెప్పాను, కాని నా మాట వినిపించుకోలేదు. ఇప్పుడు వాడు ఎక్కడ దొరుకుతాడు, ఎక్కడున్నాడు? ఆ డబ్బు తీసుకుని ఎప్పుడో పారిపోయి ఉంటాడు అని సీతారా అనగానే వినోద్ చాలా బాధపడుతూ ఉంటాడు. అందుకే అంటారు, ఏదైనా పని చేసే ముందు 1కి 2 సార్లు ఆలోచించమని. అంతలో శకుంతల, సరే, జరిగిపోయిందేదో జరిగిపోయిందే, ఇక నుంచైనా ఎవ్వరినీ నమ్మకుండా జాగ్రత్తగా వ్యాపారం చేసుకో అంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. రోజులాగే మరుసటి రోజు సీతారా సీనయ్యలు కలిసి వ్యాపారానికి వెళ్తారు. వీరు వ్యాపారం చేస్తూ ఉండగా అక్కడికి 2 జమీందార్లు వస్తారు. అది గమనించిన సీతారా, నమస్కారమండి, మీకు ఎటువంటి నగలు కావాలి అని వారిని అడుగుతుంది. ఆ మాటలు విన్న జమీందారుల్లో ఒకరు, జమీందారు,
మాకు మీ నగల షాపు కావాలి. అని తన చేతిలో ఉన్న కాగితాలు సీతారకివ్వటంతో సీతార దాన్ని చదువుతుంది. అదంతా గమనిస్తున్న సీనయ్య, ఏమైంది సీతారా? ఆ పేపర్లో ఏముంది? మీరు ఇటువంటి కాగితాల మీద సంతకం ఎప్పుడైనా చేశారా? సీనయ్య, నేనేం సంతకం చేయలేదే. బాగా గుర్తు తెచ్చుకోండి అంటూ కోపంగా అంటుంది సీతార. సీనయ్య ఆలోచనలో పడతాడు. కాసేపటికి ఆలోచించగా సీనయ్య, సీతారా, నా స్నేహితుడు ఈ కాగితాలు తీసుకొచ్చి సంతకం పెట్టమంటే పెట్టాను. ఓరి భగవంతుడా, ఉన్న డబ్బులే కాదు, ఉన్న వ్యాపారానికి కూడా వాడు ముప్పు పెట్టాడు. నీ స్నేహితుడు వీళ్ల దగ్గర 1 కోటి రూపాయలు తీసుకున్నాడు. ఆ డబ్బులు తిరిగివ్వకపోతే మన వ్యాపారాన్ని హామీగా పెట్టాడు. ఈ కాగితాల్లో అదే రాసుందండి, దానికి మీరు సంతకం కూడా చేశారు అని చెబుతూ ఉండగా ఆ జమీందారు, డబ్బు తీసుకున్న మహేష్ కనిపించడం లేదు. తనకు మీరు హామీగా ఉన్నారు. వెంటనే మాకీ డబ్బు చెల్లించండి, లేకపోతే పోలీస్ కేసు పెడతాం అని అనగా సీతార ఏడుస్తూ ఉంటుంది. చేసేదేమీ లేక సీనయ్య కూడా ఏడుస్తాడు. జమీందారు గారు, అతను ఎవరో మాక్కూడా తెలీదండి. నా భర్త స్నేహితుడిగా వచ్చి డబ్బు అప్పుగా అడిగితే ఇచ్చాము, తీసుకుని వెళ్లాడు. స్నేహితుడనే ముసుగులో తనతో నమ్మకంగా సంతకం చేయించుకున్నాడు. దానికి మాకు ఏం సంబంధం లేదండి, మమ్మల్ని విడిచిపెట్టండి అని ప్రాధేయపడుతూ ఉంటుంది. జమీందారు, అదంతా మాకు తెలీదమ్మా. సంతకం చేశారు కదా, డబ్బు కడతారా కేసు పెట్టమంటారా అని అనగా అంతలో సీనయ్య, కేసు వద్దు, ఏం వద్దండి. ఆ డబ్బు కింద ఈ వ్యాపారాన్ని తీసుకోండి అంటూ సీతారా సీనయ్య అక్కడ్నుంచి ఇంటికి వెళ్తారు. సీతారా సీనయ్య ఇంటికి రావటం చూసిన శకుంతల, ఏమిట్రా అప్పుడే వచ్చారు? వ్యాపారం ముగిసే టైం ఇది కాదే. మీ ఇద్దరూ కలిసి ఎక్కడికైనా వెళ్తున్నారా? ఆ మాటలు విన్న సీతారా కోపంతో, వెళ్తున్నామత్తయ్య, శ్మశానానికి. మీరు కూడా వస్తారా? ఆ మాట విన్న శకుంతల, నీకేమొచ్చిందే అంత కోపంగా ఉన్నావు? మరేం చేయమంటారత్తయ్య, మనం అనుకున్నదే జరిగింది అంటూ అక్కడి జరిగిన విషయమేంటో మొత్తం చెబుతుంది. ఆ మాటలు విన్న శకుంతల ఏడుస్తూ ఉండగా సీనయ్య, అమ్మా నన్ను క్షమించండి అని అంటాడు. ఇంక నేను క్షమించాలరా? నేను నీకు ముందుగానే చెప్పాను గదా మీ నాన్నగారి ఆశయమని, అది కూడా పోగొట్టావురా అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఆ వ్యాపారం తప్ప మనకంటూ ఏ ఆస్తులు కూడా లేవు. ఆ వ్యాపారాన్ని నమ్ముకొని మనం జీవిస్తున్నాము అంటూ ఏడుస్తూ ఉంటుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు సీతారా తన అత్తగారైన శకుంతల దగ్గరికి వెళ్తుంది. సీతారా, అత్తయ్యగారు, మనకున్న వ్యాపారం పోయింది. ఇప్పుడు మన ఇంట్లో తినడానికే చాలా ఇబ్బంది అవుతుంది. బయటికి వెళ్లి కూలీ పనైనా చేద్దామంటే వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షానికి ఎక్కడా కూడా ఏం పనులు లేవు అని సీతారా అనగాని, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను కోడలా, కాని ఏం చేస్తాం, నాకు కూడా అదే బాధగా ఉంది అంటూ ఆలోచించగా శకుంతలకి ఒక ఆలోచన వస్తుంది. సీతారా, ఈ వర్షాకాలంలో మనం ఇడ్లీ దోశ చేసి ఈ గ్రామాల్లో అమ్ముకుందాం. అసలు ఈ గ్రామంలో అందరూ ఇంట్లో చేసుకోలేక పక్క గ్రామానికెళ్లి ఇడ్లీ దోశల్ని తెచ్చుకుంటున్నారు. అదేదో మనమే చేస్తే చాలా బాగుంటుంది గదా. చాలా మంచి ఆలోచన అత్తయ్యగారు. వెంటనే మీ అబ్బాయికి చెప్పి వాటికి కావాల్సిన సరుకులు తెప్పిస్తాను అంటూ సీనయ్యని పిలుస్తుంది. వారి ఆలోచన సీనయ్యకి చెబుతారు. అతను కూడా మంచి ఆలోచన అని అంటాడు. ఇక సీనయ్య మార్కెట్కి వెళ్లి ఆ వ్యాపారానికి కావాల్సిన సరుకులు మొత్తం తీసుకునొస్తాడు. ఆ రోజు నుంచి శకుంతల సీతారా ఇద్దరూ కలిసి ఇడ్లీ దోశలు చేస్తూ ఆ గ్రామంలో అమ్ముతూ ఉంటారు. వీరు చేసే టిఫిన్ చాలా రుచిగా ఉండటంతో పక్క గ్రామం వాళ్లు కూడా వీరి దగ్గరికి వచ్చి కొనుక్కుంటూ ఉంటారు. ప్రతిరోజు వీరి దినచర్య ఇలానే జరుగుతూ ఉండేది. ఒకరోజు భారీగా వర్షం పడుతుంది. శకుంతల సీతారా కలిసి ఇడ్లీ దోశలను అధిక మోతాదులో తయారు చేస్తారు. కాని వర్షాలు అధికంగా పడటంతో ఇంటి నుంచి ఎవ్వరూ బయటకు వచ్చి వాళ్ల ఇడ్లీ దోశలను కొని తీసుకుని వెళ్లరు. అది గమనించిన సీతారా శకుంతల దగ్గరికి వెళ్లి, అత్తయ్యగారు, ఈరోజు వర్షం అధికంగా పడుతుంది. మనం చేసిన ఇడ్లీ దోశ అలానే ఉన్నాయి. ఇలా అయితే మనం చేసినవి పాడైపోతాయి. అప్పుడు మనకు నష్టం వస్తుంది. అవును కోడలా, కాని వర్షానికి ఇంట్లో నుంచి బయటకి ఎవరూ రావడం లేదు కదా. వర్షం వస్తే ఎవరైనా ఏం చేస్తారు పాపం. చేసేదేం లేదు కోడలా, చూస్తూ ఉండటం తప్ప. అలా అంటే ఎలా అత్తయ్యగారు? ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి కదా అని శకుంతలతో అనగానే తను ఆలోచిస్తూ ఉంటుంది.
కొంతసేపటికి సీతారకు మరో ఆలోచన వస్తుంది. అత్తయ్యగారు, ఒక పని చేద్దామా? ఏమటమ్మా? మనమే ఇంటింటికి వెళ్లి ఇడ్లీ దోశలు అమ్ముదామా? ఆ మాటలు విన్న అత్తగారు, ఈ వర్షానికి ఎలా కూడలా కాలు గడితే దిగేలా ఉంది. ఈ వర్షంలో మనం తడిచామంటే జ్వరాలు జలుబులు మనకన్నీ వస్తాయి. అవసరమా చెప్పు? అదేమీ లేదత్తయ్యా, మనింట్లో గొడుగులున్నాయి కదా, ఆ గొడుగులు వేసుకొని ప్రతి ఇంటికి వెళ్లి ఇడ్లీ దోశలను అమ్ముదాం. అప్పుడు డబ్బుకు డబ్బు వస్తుంది, మనం చేసిన వంటలన్నీ అమ్ముడుపోతాయి. మంచి ఉపాయాన్ని ఆలోచించావమ్మా, నా కోడలు బంగారం అంటూ ఇద్దరూ కలిసి గొడుగులు తీసుకొని ఇడ్లీ దోశలు అమ్మటానికి ప్రతి ఇంటింటికి వెళ్తారు. అక్కా, అక్కా అంటూ తలుపు కొట్టగా ఆ అమ్మాయి ఎవరో అంటూ సూర్యకాంతం తలుపు తీస్తుంది. నేనక్కా, సీతారను. ఈ వర్షానికి మీరు బయటకి రాలేకపోతున్నారని ఇడ్లీ దోశలను మీ ఇంటి వద్దకే తీసుకొచ్చాం. మంచి పని చేశావమ్మా, మేమే వద్దామనుకున్నాం. కాని ఈ వర్షంతో బయటికి రావటం ఎలా అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో నువ్వు వచ్చావు. చాలా సంతోషంగా ఉంది అంటూ దోశలను తీసుకుంటారు. అలా ప్రతి ఇంటికి వెళ్లి అవన్నీ అమ్ముతారు. దాంతో సంతోషంతో శకుంతల సీతార ఇంటికి వెళ్తారు. సీతార, నువ్వు గనక ఈ ఉపాయం చెప్పకపోయుంటే మనం చేసినవన్నీ వ్యర్థమైపోయేవి. అత్తయ్య, ఏదైనా కష్టం వస్తే అలానే కూర్చొనుంటే దానికి మార్గమనేది కనిపించదు. ఏదైనా ప్రయత్నిస్తేనే కదా మార్గమనేది మనకి దొరుకుతుంది అని అనగా అత్తగారు సంతోషిస్తుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. వాళ్లు ఇంతకింత డబ్బులు సంపాదించి సీనయ్యకు మళ్లీ బంగారం వ్యాపారం పెట్టిస్తారు. నాయన సీనయ్య, చాలా కష్టపడి నేను నీ భార్య సీతార ఈ డబ్బుని సంపాదించి వ్యాపారాన్ని ఏర్పాటు చేశాం. ఈసారైనా ఎవ్వర్ని నమ్మకుండా జాగ్రత్తగా ఉండు, వ్యాపారాన్ని నమ్మకంగా చేయి అని చెబుతారు. అమ్మా, ఒకసారి నా స్నేహితుణ్ణి నమ్మి మోసపోయాను. మళ్ళీ నేను మోసపోలేను. ఎవరు ఎలాంటివారని నేను నిజం తెలుసుకున్నాను అంటూ ఆ రోజు నుండి వ్యాపారాన్ని చక్కగా చూసుకునేవాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు సీతార సీనయ్య కలిసి బజార్కి వెళ్తారు. అక్కడ టీ కొట్టు కనిపిస్తుంది. ఏవండి, నాకు చాలా తలనొప్పిగా ఉంది. అక్కడ కనిపిస్తున్న టీ కొట్టు దగ్గరికి వెళ్ళి కాస్త టీ తాగుదామండి, కాస్తైనా కొంచెం భారం తగ్గుతుందేమో అని అంటుంది. ఆ మాటలకు కాస్తైతే ఇంటికి వెళ్తాం కదా, ఇంటి దగ్గర తాగొచ్చులే. ఇంటికి వెళ్లాలంటే కాస్త ఓపికైనా ఉండాలిగా, వెళ్దాం పదండి అంటూ ఇద్దరూ కలిసి అక్కడికి వెళ్తారు. అక్కడున్నది ఎవరో చూడకుండా బాబూ, ఒక కప్పు కాఫీ ఇస్తారా అని అనగా కాఫీ కొట్టు అబ్బాయి సరే అంటూ కాఫీ తయారు చేసి అక్కడున్న అబ్బాయితో బాబూ, వాళ్ళ కాఫీ అంట తీసుకెళ్ళివు అని అంటాడు. అలా అనగాని అతను అక్కడున్న కాఫీని తీసుకుని వీళ్లకు ఇస్తూ ఒకరినొకరు చూసుకుంటారు. కాఫీ ఇచ్చింది ఎవరో కాదు, సీనయ్య స్నేహితుడు మహేష్. కోపంతో సీనయ్య టీ పక్కకు పడేసి మహేష్ గల్ల పట్టుకుంటాడు. రేయ్, స్నేహితుడని నేను నమ్మితే నన్ను ఎంతటికి దిగజార్చావురా అని కొట్టబోతూ ఉండగా మహేష్ సీనయ్య సీతార ఇద్దరి కళ్ళు పట్టుకుంటాడు. వినోద్, నన్ను క్షమించరా. నేను చాలా పెద్ద తప్పు చేశాను. దానికి నాకు దేవుడు తగిన శాస్తి చేశాడు. ఆ మాటలు విన్న సీనయ్యకి కోపమొచ్చి చేయడం కాదురా, నిన్ను చంపిన పాపం లేదు. నా భార్య చెప్పినా కూడా వినకుండా లక్షలిచ్చాన్రా. నీ వల్ల నా వ్యాపారం కూడా పోయింది. నిన్ను కొట్టిన కుక్కని కొట్టిన ఒకటే అంటూ అక్కడ్నుంచి వెళ్తూ ఉండగా మహేష్ ఏడుస్తూ ఉంటాడు. అది గమనించిన సీతారా, ఏమండి, అసలేమైందో అడిగి తెలుసుకుందాం అంటూ వెళ్ళి అని అడుగుతారు. అప్పుడు మహేష్, అమ్మా సీతారా, మీ దగ్గర ఎలా డబ్బు తీసుకొని మిమ్మల్ని మోసం చేశానో ఇద్దరు ముగ్గురు నా దగ్గర కూడా ఇలానే చేశారు. వారు నన్ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. చాలా సంవత్సరాలు జైల్లో శిక్ష అనుభవించి బయటకు వచ్చి ఇక్కడ కప్పులు కడుగుతున్నాను. అమ్మా, నేను చాలా మారాను. ఇకపై ఆ తప్పుని ఎప్పుడు చేయను అని చెబుతూ సీతారా కాళ్లను పట్టుకుంటాడు. అది చూసి సీతారకు జాలి కలుగుతుంది. మనమొక్కరికి అన్యాయం చేస్తే మనం కూడా అన్యాయమైపోయేలా చేస్తాడు ఆ భగవంతుడు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఒక మనిషిలా బ్రతుకు అంటూ అక్కడ్నుంచి వెళ్తూ ఉంటారు. సీతారా సీనయ్య వెళ్తూ ఉండగా కాఫీ కప్పులు పగిలినందుకు మహేష్ను కాఫీ కొట్టతను కొడుతూ ఉంటాడు. అది చూసిన సీతారకు బాధగా అనిపించి, ఏవండి, అయిందేదో అయిపోయింది. మీకు స్నేహితుడంటున్నారు,
ఒకరి చేతిలో దెబ్బలు తింటున్నాడు. తాను చేసిన తప్పుకు శిక్ష అనుభవించాడుగా. ఇకనుంచైనా మనిషిగా మారతాడేమో. ఒక అవకాశమిచ్చి చూద్దామండి. అవకాశమా? ఇంకానా? నన్నెంతగా మోసం చేశాడో చూశారు కదా. మోసపోవటం మన తప్పండి. మోసగించడం అలాంటి వారికి కొత్తేం కాదు. ఈసారి ఒక్క అవకాశమిచ్చి చూద్దామండి అంటూ తనతో పాటు మహేష్ని ఇంటికి తీసుకుని వెళ్తారు. ఇంటికి వెళ్ళగానే శకుంతల టీవీ చూస్తూ ఉంటుంది. వీరిని చూసి, ఎవరమ్మా వీడు? సరాసరి ఇంట్లోకి తీసుకొస్తున్నారు? ఇతనే అత్తయ్యగారు, మీ అబ్బాయిని మోసం చేసి డబ్బు తీసుకెళ్లినతను అని చెబుతుంది. ఆ మాటలకి మహేష్ని కొట్టడానికి వస్తుంది. అత్తయ్య అత్తయ్య, కాస్త ఆగండి. తాను చేసిన తప్పుకు శిక్ష అనుభవించేశాడు అంటూ జరిగిన విషయమంతా తనకు చెబుతుంది. అది విని, మంచి పని చేశాడా దేవుడు. ఏం నాయనా, ఒకసారి మోసపోయింది సరిపోలేదా? మళ్ళీ మోసపోవాలని ఇంట్లోకి తీసుకొచ్చావు అని సీనయ్యతో అంటుంది. అదేం లేదమ్మా, నేను వద్దంటున్న సితారాని తీసుకొచ్చింది. ఏం లేదత్తయ్య, తను మారాడు. తనకంటూ ఒక పనిని కల్పిద్దామని నేనే ఇంటికి తీసుకొచ్చాను. మనింట్లో ఏం పనుంది కోడలా? మనకంటూ గేదెలున్నాయి కదా, వాటిని చూసుకుంటాడని తీసుకొచ్చాను. ఉదయాన్నే నేను మీ అబ్బాయి వ్యాపారానికి వెళ్ళిపోతాం. మీరొక్కరే ఇంట్లో ఉండి ఇబ్బంది పడుతుంటారు కదా, కాస్త మీకు పనిలో తోడుంటాడని. ఏం సితారా, మీరు వ్యాపారానికి వెళ్ళింది చూసి నన్ను చంపేస్తే ఏం చేస్తావు? వద్దమ్మా వద్దు. నువ్వు వెంటనే ఇతన్ని బయటికి పంపించేయ్. అలా ఏం జరగదత్తయ్యా, నేను చెబుతున్నాను కదా. అలానే మళ్ళీ తప్పుగా ప్రవర్తించాడంటే నేనే వీణ్ణి చంపేస్తాను. ఆ మాటలు విన్న మహేష్, అమ్మా, చావు తప్పి వచ్చాను, ఇంకోసారి ఎటువంటి తప్పు చేయను అంటూ శకుంతల కాళ్లమీద పడతాడు. సరే సరే, నా కోడలు ఇంతగా చెబుతుంది కాబట్టి నిన్ను క్షమిస్తున్నాను. ఆ గేదెల పనేంటో వెళ్ళి చూడు అంటూ తనని అక్కడికి వెళ్ళమంటుంది. ఆ రోజు నుండి మహేష్ మారిపోయి అందరితో కలిసిమెలిసుంటాడు. తాను చేసిన తప్పును తెలుసుకుని సిగ్గుపడి కష్టపడి పనిచేస్తూ వారిలో ఒకడిగా కలిసిపోతాడు.